ఈ గ్రామంలో ఆదివారం మాంసాహారం తినరు, అంత్యక్రియలు నిర్వహించరు. ఆదివారం ఆఫీసులకు, విద్యా సంస్థలకు సెలవు. కానీ ఈ గ్రామంలో వారికి అన్నిటికీ సెలవే. సుబ్రహ్మణ్యుని ఆరాధ్య దైవంగా భావించే ఈ గ్రామస్తులు పాటించే, ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్యుని ఆలయ చరిత్ర ఉంది. ఇంతకు ఈ గ్రామం ఎక్కడుంది? ఈ గ్రామంలో వెలిసిన సుబ్రహ్మణ్యుని ఆలయ విశేషాలు ఈ వీడియోలో చూసేద్దాం. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, కొత్తూరు. కర్నూలు జిల్లా కొత్తూరు గ్రామం మండల కేంద్రమైన పాణ్యం నుండి 20 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన నంద్యాల నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొత్తూరులోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఎన్నో విశేషాలు. భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే ఈ స్వామి దర్శనం శుభప్రదంగా భావిస్తారు. సుమారు 500 సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో సుబ్బారాయునిగా ఇక్కడ సాక్షాత్కరించారు. అప్పటి నుంచి ఈ ఊరి పేరు సుబ్బరాయుడు కొత్తూరుగా మారిపోయింది. విభిన్నమైన ఆచారం. పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకు సెలవే. కానీ మిగిలిన వారికంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. ఇక మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా ఆ ఊరిలో దొరకదు. 6 కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణం నేపథ్యం ఉంది. ఆలయ స్థల పురాణం 500 ఏళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించాడు. మాఘమాసంలో షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెత్తులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు. భూమి నుంచి బయటపడ్డ 12 తలల నాగుల విగ్రహాలు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డు తగులుతోంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమవుతుంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు. కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగల్ని వెనక్కులాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయటపడుతుంది. బాలుని రూపంలో సుబ్రహ్మణ్యుడు. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బారాయుణ్ణని, 3 రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకుంటారు. రాత్రికి రాత్రే గుడి నిర్మాణం. గుడి నిర్మాణం ముందు గ్రామస్తులు బాలుని రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుని వేడుకుంటారు. రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడికూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చెయ్యాలి అని స్వామి సెలవిస్తాడు. లేదంటే 7 బలి అవుతారని హెచ్చరిస్తాడు. స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడికూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతోంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామి వెలిసిన తర్వాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఇది స్థల పురాణం. పూజోత్సవాలు. ఈ ఆలయంలో ప్రతినిత్యం స్వామికి నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరుగుతాయి. మంగళవారం, ఆదివారం, ప్రతి మాసంలో వచ్చే 2 షష్ఠి తిథులలో స్వామికి అభిషేకం, విశేష పూజలు జరుగుతాయి. నాగుల పంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, మాఘమాసంలో వచ్చే షష్ఠి తిథులలో ఉత్సవాలు, జాతరలు జరుగుతాయి. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని దర్శించి పూజిస్తే నాగసర్ప దోషాలు, కుజ దోషాలు తొలగిపోతాయి అని విశ్వాసం. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం. సకల శుభాలను పొందుదాం.